జూనియర్ ఎన్టీఆర్ చేయబోతున్న దేవరాజ్ సినిమాతో క్లాష్ కానున్న నాగ చైతన్య తండేల్ మూవీ గురించి, అలాగే ది రాజసాబ్ సినిమాపై మారుతి చేయబోయే అతిపెద్ద ఛాలెంజ్ గురించి, దర్శకుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో రాబోతున్న సినిమాలు మహేష్ క్యారెక్టర్లు సాలిడ్ వేరియేషన్ల గురించి, ఇంకా వీటితో పాటు మంచి మంచి అప్డేట్లు అయితే ఉన్నాయి. మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళినట్టయితే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవల సలార్ పార్ట్ 1 మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చి మంచి విజయం అయితే అందుకున్నారు. ఇక ప్రస్తుతం ఆయన మారుతి దర్శకత్వంలో ది రాజసాబ్, అలాగే నాగార్జున దర్శకత్వంలో కలికి 2898 సినిమాలను కూడా చేయనున్నారు. అనంతరం ఆయన సలార్ పార్ట్ 2 మూవీ కూడా చేయనున్నారు. అయితే అటు కలికితో పాటు సలార్ పార్ట్ 2 పై కూడా ప్రభాస్ అభిమానులకి ఎన్నో ఆశలు ఉన్నప్పటికీ రాజసాబ్ సినిమా విషయంలో మాత్రం వారు మరింత ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. నిజానికి బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నుండి ఆ రేంజ్ లో మంచి కమర్షియల్ సినిమా అయితే రాలేదు. ఇక ఇటీవల రాజసాబ్ సినిమా గురించి మారుతి మాట్లాడుతూ ప్రభాస్ నుండి అభిమానులు, ఆడియన్స్ కూడా ఆశించే మంచి కమర్షియల్ అంశాలన్నీ మేళవించి ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు చెప్పారు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నుండి వచ్చే ప్రతి మూవీ కూడా పాన్ ఇండియా రేంజ్లోని అన్ని భాషల్లో రిలీజ్ అవుతుంది కాబట్టి తెలుగుతో పాటు అన్ని భాషల ఆడియన్స్ కూడా మారుతి మెప్పించాలి. నిజానికి అందరి అంచనాలు అందుకొని ఈ రాజసాబ్ సినిమాని సక్సెస్ చేయడం మారుతికి ఒకంత ఛాలెంజ్ అని అంటున్నాయి సినీ వర్గాలు. మొత్తంగా తమ టీం మాత్రం డార్లింగ్ ప్రభాస్ కి భారీ హిట్ అందించేందుకు అన్ని విధాలా ఎంతో కష్టపడుతుందని, త్వరలోనే రాజసాబ్ గురించి మరిన్ని అప్డేట్లు కూడా ఒక్కొక్కటిగా అందిస్తామని అంటున్నారు మారుతి గారు. అలాగే టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్య తండ్రి సినిమాతో ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలని ఆశిస్తున్నాడు. చందు ముండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకునే టైంకి కొంతకాలం పడుతుంది. అయితే సరిగ్గా దసరా పండుగకి సినిమాని రిలీజ్ చేసేందుకు మేకర్లు సన్నాహాలు చేస్తున్నారని అర్థమవుతుంది. మరొక పక్క యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవరా పార్ట్ 1 కూడా అక్టోబర్ లో రిలీజ్ కానుందని మేకర్లు ప్రకటించారు. తన్నేల్ కంటెంట్ పై కూడా మేకర్లు కూడా సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మరి రెండు చిత్రాలు ఒకేసారి బాక్స్ ఆఫీస్ బరిలో దిగుతాయా లేదా తెలియాలి అంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సింది. దేవరా చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. దర్శకుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో ఓ సినిమా రాబోతుంది. అయితే ఈ మూవీ అప్డేట్ల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా ఈ సినిమాలో మహేష్ బాబు చాలా పవర్ఫుల్ క్యారెక్టర్లు కనిపించబోతున్నారని, ముఖ్యంగా మహేష్ క్యారెక్టర్లో సాలిడ్ వేరియేషన్లు కూడా ఉంటాయని, అందుకే మొత్తం సినిమాలోనే మహేష్ క్యారెక్టరే మెయిన్ హైలైట్ గా ఉంటుందని అర్థమవుతుంది. అలాగే మహేష్ ఈ సినిమా కోసం కొత్త లుక్ ను కూడా ట్రై చేస్తున్నాడు. కాగా ఈ సినిమాలో గ్లోబల్ స్టార్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఓ కీలక పాత్రలో నటిస్తుంది అని పుకార్లు కూడా వినిపిస్తున్నాయి. ఆ మధ్య విజేంద్ర ప్రసాద్ గారు ఈ సినిమా కథ గురించి ఓ ఇంటర్వ్యూలో చెబుతూ, నేను రాజమౌళి ఇద్దరం దక్షిణాఫ్రికా నవల రచయిత విల్బర్ స్మిత్ కు పెద్ద అభిమానులు, అందుకే ఆయన పుస్తకాల ఆధారంగానే ఈ సినిమా కథను రాయాలనుకుంటున్నాము అంటూ చెప్పుకొచ్చారు. కాబట్టి రాజమౌళి మహేష్ బాబు సినిమా ఒక అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఉండబోతుంది. బోయపాటి శ్రీను నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో అఖండ 2 సినిమా కూడా రాబోతుంది అని ఇప్పటికే వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ సీక్వెల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే బాలయ్య అభిమానులు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా వినిపిస్తున్న అప్డేట్ ప్రకారం బోయపాటి శ్రీను రాసిన కథకు మాటల రచయిత ఎం రత్నం గారు డైలాగ్స్ కూడా పూర్తి చేశారని అర్థమవుతుంది. డైలాగులు కూడా చాలా బాగా వచ్చాయట. ఇక ఈ కథలో సోషియల్ ఫాంటసీ ఎలిమెంట్లు కూడా ఉంటాయట. మెయిన్ కథాంశమే చాలా కొత్తగా ఉంటుంది అని, బాలయ్య నుంచి మరో కొత్త సినిమా రాబోతుంది అని సమాచారం. అలాగే బోయపాటి మార్క్ యాక్షన్ సీన్లు, పొలిటికల్ పంచులు మాత్రం సినిమాలో ఫుల్గా ఉంటాయని అర్థమవుతుంది. ప్రస్తుతం బాలయ్య డైరెక్టర్ బాబీతో ఓ సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత బాలయ్య దర్శకుడు బోయపాటి శ్రీను కలయికలో అఖండ 2 సినిమా రాబోతుంది అని అర్థమవుతుంది. మాసు మహారాజా రవితేజ ఈ ఏడాది ఏగా సినిమాతో సూపర్ హిట్ ను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మిస్టర్ బచ్చన్ సినిమాలో రవితేజ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాను వీలైనంత త్వరగా ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చేందుకు మేకర్లు సన్నాహాలు కూడా చేస్తున్నారు. అయితే రవితేజ డైరెక్టర్ అనుదీప్ తో సినిమా చేయనున్న సంగతి మనకు తెలిసింది. మిస్టర్ బచ్చన్ సినిమా తర్వాత ఈ సమ్మర్ లో సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీటితో పాటుగా రవితేజ పలు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులతో ఆడియన్స్ ను అలరించడానికి రెడీ అవుతున్నారు. రవితేజ మరియు అనుదీప్ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు కూడా త్వరలో వెల్లడి కానున్నాయి. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఇటీవల ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన భారీ పాన్ ఇండియా సినిమా త్రిబుల్ ఆర్ రిలీజ్ అనంతరం గ్లోబల్ గా ఎంతటి విజయం అందుకుందో, అలానే ఇద్దరు హీరోలకు గ్లోబల్ స్టార్ గా ఎంతటి క్రేజ్ ని తెచ్చిపెట్టిందో అందరికీ తెలిసింది. ఇక ఈ మూవీలోని నాటు నాటు పాటకు ఏకంగా ఆస్కార్ అవార్డు అందుకోవడం గొప్ప
విశేషమని చెప్పాలి. ఆ మూవీ అనంతరం కొరటాల శివతో ప్రస్తుత దేవరా మూవీని ఎన్టీఆర్ చేస్తుండగా మరోవైపు శంకర్తో గేమ్ చేంజర్ మూవీని రామ్ చరణ్ చేస్తున్నారు. అయితే ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే దేవరాలో ఎన్టీఆర్తో కలిసి హీరోయిన్గా నటిస్తున్న బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాహ్నవి కపూర్ గేమ్ చేంజర్ అనంతరం బుచ్చిబాబు సనత్ చేయనున్న భారీ యాక్షన్ డ్రామా మూవీలు రామ్ చరణ్ నటించనున్నారు. ఆ విధంగా ఒకేసారి ఇద్దరు స్టార్ హీరోల భారీ ప్రాజెక్టులతో టాలీవుడ్ కి డబుల్ ధమాకాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్నారు జాహ్నవి కపూర్. మరి రెండు భారీ సినిమాలు నటిగా ఆమెకు టాలీవుడ్ లో ఏ రేంజ్ లో క్రేజ్ ని తెచ్చి పెడతాయో చూడాలి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగశ్విన్ డైరెక్షన్ లో కల్కి 289880 అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా కొత్త షూటింగ్ షెడ్యూల్ కూడా ఇటీవల ప్రారంభమైంది. ప్రస్తుతం ప్రభాస్ దిశా పటానీతో ఓ రొమాంటిక్ సాంగ్ ను కూడా షూట్ చేయబోతున్నారు అని సినీ వర్గాలు తెలిపాయి. అయితే తాజా సమాచారం ప్రకారం దిశా పటానీ పాత్ర కేవలం ఓ రొమాంటిక్ సాంగ్ కు మాత్రమే పరిమితం కావడం లేదట. సినిమాలో ఆమె ఓ కీలక పాత్రలో నటిస్తుందట. ఈ క్రమంలోనే దిశా పటానీతో ప్రభాస్ సాంగ్ వస్తుంది అని సమాచారం వినిపిస్తుంది. అయితే ఈ సినిమాపై ఇప్పటికే ఎన్నో పుకార్లు కూడా వైరల్ అయ్యాయి. ఇందులో భాగంగా మరి ఈ వార్త నిజమో కాదో అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అన్నట్టుగా రీసెంట్ గా ఈ మూవీ క్లైమాక్స్ కు ముందు వచ్చే సన్నివేశాల్లో పరశురాముడిగా జూనియర్ ఎన్టీఆర్, కృపాచార్యుడి పాత్రలో నాని కనిపిస్తారని సమాచారం కూడా బయటకు వచ్చింది. ఈ రూమర్ పై కూడా ఇంకా క్లారిటీ లేదు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కూడా ఓ కీలక పాత్రలో నటించబోతున్నారు. మొత్తానికి పాడిండే చిత్రంగా ఈ సినిమాని మలచడానికి నాగార్జున బాగానే ప్రయత్నాలు చేస్తున్నాడు. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్విని దత్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించబోతున్నారు. గుంటూరు కారు సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ సైకో స్టార్ అల్లు అర్జున్ తో కలిసి సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాని అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ అప్డేట్ కోసం అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు త్రివిక్రమ్ కొత్త సినిమాపై మరో క్రేజీ రూమర్ కూడా బయటకు వచ్చింది. తమిళ దళపతి పొలిటికల్ కి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసింది. వచ్చి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పెట్టి పోటీ చేయబోతున్నట్టుగా విజయ్ ఇప్పటికే ప్రకటించారు. ఈ లోపు చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేయడంపై విజయ్ దృష్టి పెట్టాడు. అయితే తన చివరి సినిమాను పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ఉంటే బాగుంటుంది అని విజయ్ భావిస్తుండగా త్రివిక్రమ్ చెప్పిన కథ తెగ నచ్చింది అని అర్థమవుతుంది. ఇక ఈ సినిమాని 300 కోట్ల భారీ బడ్జెట్ తో తీయబోతున్నారట. హారిక హాసిని క్రియేషన్స్ మరియు విజయ్ బ్యానర్ కలిసి ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించనున్నారని అర్థమవుతుంది. అయితే ఈ వార్తపై ఇంకా ఎలాంటి అధికారిక అప్డేట్ అయితే ఇవ్వలేదు. మలయాళం మెగాస్టార్ మమ్మటి ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ హారర్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ బ్రహ్మయుగం అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్, అమల్దాన్ లీజ్ ఇతర కీలక పాత్రలు పోషించిన ఈ మూవీని రావు సదాశివన్ తెరకెక్కించగా మూవీ మొత్తం కూడా బ్లాక్ అండ్ వైట్ ఫార్మాట్ లోనే రూపొందింది. ఇక ఫిబ్రవరి 15న గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి రోజు నుండి హిట్ టాక్ ని మంచి కలెక్షన్ అందుకుని ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కొనసాగుతుంది. విషయం ఏమిటంటే తాజాగా ఈ మూవీ యొక్క తెలుగు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని ప్రముఖ సితార్ ఎంటర్టైన్మెంట్ వారు సొంతం చేసుకున్నారు. ఇక ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో బ్రహ్మయుగం తెలుగు వర్షన్ మూవీని ఫిబ్రవరి 23న ఆడియన్స్ ముందుకు తీసుకురానున్నారు. మరి ఈ మూవీ తెలుగు ఆడియన్స్ ను ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి. నందమూరి బాలకృష్ణ హీరోగా ఎన్బికే 109 సినిమా రూపొందుతున్న విషయం మనకు తెలిసింది. బాబీ తెరకెక్కిస్తున్న ఈ మూవీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుండగా దీనిని రానున్న దసరా బరిలో నిలిపేందుకు మేకర్లు సన్నాహాలు కూడా చేస్తున్నారు. ఇక మరోవైపు బోయపాటి శ్రీనుతో అఖండ 2 మూవీ కూడా బాలకృష్ణ అతి త్వరలోనే చేసేందుకు సన్నద్ధం అవుతున్నట్టు అర్థమవుతుంది. ఇక వీటితో పాటు తాజాగా ఒక యంగ్ డైరెక్టర్ స్టోరీకి బాలకృష్ణ గారు పచ్చజెండా ఊపారు అనేది లేటెస్ట్ టాలీవుడ్ బజ్. దాని ప్రకారం ఇటీవల నానితో శ్యామ్ సింగ్ రాయ్ వంటి ఎంటర్టైన్మెంట్ మూవీని తెరకెక్కించిన రావు శాంకృతన్ దర్శకత్వంలో బాలకృష్ణ గారు ఒక పవర్ఫుల్ మూవీ చేయబోతున్నారు అని ఒక బడా నిర్మాణ సంస్థ గ్రాండ్ లెవెల్లో నిర్మించనున్న ఈ ప్రాజెక్టు గురించి అతి త్వరలో సమాచారం కూడా రాబోతుంది అని అర్థమవుతుంది.